రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, నవంబర్ 24న సంభల్లో అల్లరి చేశారు. అక్కడ గతంలో ఒక మందిరపు ఆనవాళ్లు కానీ అవశేషాలు కానీ ఉన్నాయా అని తేల్చేందుకు ఆర్కియాలజికల్ సర్వే టీం కోర్టు ఆదేశాల మేరకు వస్తే దాన్ని అడ్డుకునేందుకు తుపాకులు, కత్తులు, కటార్లు, రాళ్ళు, గులకరాళ్ళ నుంచి బండరాళ్ళ దాకా అన్నిటినీ సేకరించి అల్లరి మూకలు దాడి చేశారు. ఈ దాడికి సంబంధించినటువంటి వీడియోలు పట్టుబడకూడదని వాళ్ళు సీసీటీవీల్ని భగ్నం చేశారు. అయితే యోగి ఆదిత్యనాథ్ డ్రోన్ల ద్వారా ఫోటోలు తీయించడంతో తుపాకీ పట్టుకున్నటువంటి అల్లరి మూకలు, కత్తులు పట్టుకున్నటువంటి అల్లరి మూకల ఫోటోలు వచ్చాయి. వాళ్ళందరి ఫోటోలు ఇప్పుడు సంభల్ యొక్క నడి వీధుల్లో వాటిని వేలాడగట్టారు. దొరికిన వాళ్ళని దొరికినట్టుగా అరెస్ట్ చేస్తున్నారు. ఈ అరెస్ట్ చేసినటువంటి వాళ్ళందరినీ మురాదాబాద్ జైలుకి పంపించారు. దాంతో ఈ మతోన్మాదపు అల్లర్లు చేసి ఏదో ఒక రాజకీయ ఉద్దేశంతో అల్లర్లకు పాల్పడి బెదిరించి భయపెట్టి పబ్బం గడుపుకోవాలన్నటువంటి వాళ్ళందరికీ ఇప్పుడు తత్వం బోధపడింది. ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి, పరిగెత్తి పారిపోతున్నారు. ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా శాంతి పన్నాలు మాట్లాడుతూ కలిసిమెలిసి జీవించాలి, మాకు ఇటువంటి అల్లర్లతో సంబంధం లేదు వంటి మంచి మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద నవంబర్ 24న సంభల్లో జరిగినటువంటి సంఘటన తరువాత అక్కడ మళ్ళీ అల్లరి చేసే సాహసం ఎవరూ చేయలేరు. అయితే మన విపక్షాలు ఊరుకుంటాయా? విపక్షాలకు మళ్ళీ సంభల్ని ఏదో ఒక రకంగా అక్కడ టెంపరేచర్ని పెంచాలి, అక్కడ వేడిని రగిలించాలి, అక్కడ మళ్ళీ అల్లరి జరిగేందుకు ఏదో చేయాలి. కాబట్టి నాయకులు సంభల్కి యాత్ర, సంభల్ ప్రాంతం మొరాదాబాద్ జిల్లా ఉత్తరప్రదేశ్లో ఉంటుంది సంభల్. ఆ సంభల్ దగ్గరికి రావడానికి ప్రయత్నిస్తున్నారు. కొందరిని ఢిల్లీ సరిహద్దుల్లో అరెస్ట్ చేశారు. కొందరు వస్తే వాళ్ళని లాఠీచార్జ్ చేసి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పంపించింది. ఈ రకంగా మొత్తానికి రెచ్చగొట్టి ఏం పర్వాలేదు, మీరు అల్లరి చేయండి, మీ వెనక మేము ఉంటామని హామీ ఇచ్చే ప్రయత్నం చేసిన వాళ్ళందరినీ కూడా ఆపే ప్రయత్నం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేసింది. యూపీ ప్రభుత్వం ఎలా ప్రయత్నిస్తుందో చెప్పనక్కర్లేదు. అక్కడ యోగీజీ ఉన్నారు. యోగీజీ ఆయనకు వచ్చినటువంటి పద్ధతిలో చేస్తారు. ఇటీవల మొరాదాబాద్ జైల్లో ఉన్నటువంటి దుండగులు అల్లరి మూకల్ని కలిసేందుకు సమాజ్వాదీ పార్టీ నేతలు వస్తే ఆ జైలు నియమ నిబంధనల్ని ఉల్లంఘించి, అక్కడ ఉన్నటువంటి ప్రోటోకాల్స్, మాన్యువల్స్ని పూర్తిగా ఉల్లంఘించి ఆ జైలు అధికారులు వాళ్ళకి కలిసేటువంటి అవకాశం ఇచ్చారు. కలిసే అవకాశం ఇవ్వకూడదు. జైల్లో పోలీస్ స్టేషన్లో కలవడానికి వీలుంటుంది. జైల్లో వీళ్ళని ఇటువంటి అల్లరి మూకల్ని కలిసేటువంటి విధి నియమాలు లేవు. అయినప్పటికీ కలిసి అనుమతి ఇచ్చిన కారణంగా తక్షణమే యోగి ప్రభుత్వం యాక్షన్ తీసుకుంది. వాళ్ళపైన విక్రమ్ యాదవ్, వినయ్ సింగ్ అనేటటువంటి జైలర్, డిప్యూటీ జైలర్, వీళ్ళిద్దరినీ సస్పెండ్ చేసేసింది. ఆ జైలు సూపరింటెండెంట్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఏ గ్రేడ్ ఆఫీసర్ కాబట్టి ఆయనని తక్షణము సరెండర్ చేసింది పోలీసు విభాగానికి. తర్వాత ఆయనకు వేరే అపాయింట్మెంట్ ఇస్తారు. దీనితో మతోన్మాద శక్తుల కొమ్ము కాసే ప్రయత్నం చేసి భయం వల్లో, భక్తి వల్లో, లంచం వల్లో, ప్రలోభన వల్లో చేయాలని అనుకున్నటువంటి అధికారులందరి గుండెల్లో రైళ్లు పరిగెత్తడం మొదలైంది. అంతా అయిపోయింది కదా అని అల్లరి మూకలు అనుకునే సమయంలో యోగి అసలు యాక్షన్ ప్రారంభమైంది. అసలు యాక్షన్ ఏంటంటే సంభల్లో ఉన్నటువంటి అక్రమ కట్టడాలు, ప్రభుత్వ నాలాలపైన, ప్రభుత్వ రైల్వే భూములపైన, ప్రభుత్వ కాలేజీ భూములపైన ఉన్నటువంటి అక్రమ కట్టడాల్ని యోగి గారి బుల్డోజర్లు వచ్చేసాయి. ఏకంగా 10 రోజుల సంభల్ అల్లరి జరిగినటువంటి 10 రోజులకంటే నవంబర్ 6వ తారీఖున 5వ తారీఖున పూర్తి పోలీసు కట్టుదిట్టమైనటువంటి భద్రతలో వచ్చాయి. ఏకబిగిన కొట్టేయడం మొదలుపెట్టాయి. చందోసి, సంభల్ గేట్, బిఎంజీ ఇంటర్ కాలేజ్ గేట్, ఇటువంటి అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి అక్రమ కట్టడాల్ని పూర్తిగా నేలమట్టం చేశారు. తమాషా ఏంటంటే రాళ్ళు తీసుకుని, తుపాకులు తీసుకుని, కత్తులు తీసుకుని పోలీసులపైన దాడి చేయడానికి దుస్సాహసం చేసినటువంటి అల్లరి మూకలు ఒక్కరు కూడా యోగి గారి బుల్డోజర్ల ముందుకి ఎదురు రాలేదు.
ఎందుకంటే అల్లరి చేసిన ప్రతి వాడికి పడాల్సిన శిక్ష పడింది, జైల్లో ఉన్నారు, ఊరొదిలి పారిపోయారు. యోగి ప్రభుత్వం ఎంత కఠినంగా ఎంత దృఢంగా వ్యవహరిస్తుందో వాళ్ళకి అర్థమైంది. ఇదివరకటి ప్రభుత్వాలు, కుహనా సెక్యులర్ ప్రభుత్వాలు బుజ్జగింపు ధోరణిని పాటిస్తూ అల్లరి మూకల్ని అదేదో దేశభక్తులుగా అల్లరి పిల్లలుగా భావించి వాళ్ళని వదిలిపెట్టి చూసి చూడనట్టు ఉండేటటువంటి వ్యవహారం యోగిది కాదు అన్నది పాపం వాళ్ళకి అర్థమైంది. అందుకే ఈ అక్రమ కట్టడాల్ని యోగి బుల్డోజర్లు కొట్టేస్తుంటే ఒక్కడు రాయెత్తితే ఒట్టు, ఒక్కడు నినాదం చేస్తే ఒట్టు, ఒక్కడు పోస్టరో బ్యానరో చూపిస్తే ఒట్టు. ఎందుకంటే అక్రమ కట్టడాలని వాళ్ళకి తెలుసును, అక్రమ కట్టడాలని కొట్టడంలో ఏ రకమైనటువంటి శషభిషలు యోగికి లేవన్నది అర్థమైపోయింది. దీంతో మొత్తం అదేవిధంగా రైల్వే ఏరియాలను కూడాను ఈ అక్రమ మొరాదాబాద్ ప్రాంతంలో ఆక్రమించుకుని కూర్చున్నారు. న్యూ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అనేటువంటి ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వీటిని కూడాను, అక్రమ కట్టడాలని కూడాను, దుకాణాలని ఇంకొకటని రైల్వే భూముల్ని ఆక్రమించుకుని కూర్చుని కొన్నాళ్ళకి అక్కడ ఒక చిన్న 4 రాళ్ళు, ఆ రాళ్ల మీద ఒక ఆకుపచ్చ గుడ్డ, దాని దగ్గర కొన్ని సాంబ్రాణి కడ్డీలు, ఆ తరువాత కొన్ని మాడిపోయినటువంటి పూలు వేసేసి ఇదొక తీర్థస్థలము, ఫలానా ఘాజీ ఇక్కడ చనిపోయాడు అని చెప్పేసేసి దాన్ని ఒక మజార్గానో దర్గాగానో మార్చేసేసి ఆ భూమిని అంతా కబ్జా చేసేటువంటి ప్రయత్నం ఏదైతే జరుగుతుందో దాన్ని కూడా యోగి గారి బుల్డోజర్లు నేలమట్టం చేసేసాయి. ఎక్కడ కూడాను తిరుగుబాటు రాలేదు. ఇదే సంభల్లో 10 రోజుల క్రితము ఇష్టారాజ్యం చేయడానికి ప్రయత్నించినటువంటి అల్లరి మూకలన్నీ కూడాను నోరు మూసుకుని అక్రమ కట్టడాలు విధ్వంసం అవుతుంటే, ఒక్కొక్కటి తొలగించబడుతుంటే చూసి ఊరుకున్నాయి తప్ప రోడ్డెక్కే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ప్రయత్నం చేసిన వాళ్ళకి ఏమైందో వాళ్ళకి అర్థమైంది. తమ రక్షణ కోసము తమకి మద్దతుగా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాల్లాగా ఈ ప్రభుత్వం వ్యవహరించదని కూడా అర్థమైంది. దండం దశగుణం భవేత్. ఇప్పుడు అంతా సైలెంట్గా జరిగిపోతుంది. నెమ్మదిగా సంభల్ ప్రాంతంలో ఉన్నటువంటి అక్రమ కట్టడాలన్నీ తొలగించడానికి యోగి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.